ఈరోజు రాజకీయ వ్యవస్థ ఏ విధంగా ఉండేది ప్రతి ఒక్కరూ చూసి ఈరోజు రాజకీయ వ్యవస్థ ఏ విధంగా ఉండేది. డబ్బిచ్చి కొనుగోలు చేశారు, బాగలేదు, మాట తీరు బాగలేదు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డికి ఎన్ని సీట్లు ఇచ్చారు? రెండు 2009లో ఎలక్షన్ చేస్తే మేము మా ఏలు మీద వేసిన సిర ఆరక ముందే వెళ్ళిపోయి ఆపరేషన్ ఆకర్షేద పెట్టారు రాజశేఖర రెడ్డి. దానికి అమ్ముడిపోయిన వ్యక్తి ప్రసన్న కుమార్ రెడ్డి. రాష్ట్రంలో తొలిసారిగా అమ్ముడిపోయింది నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి. ఆయన ఈరోజు మాట్లాడుతున్నారు. నిన్న సంవత్సరం పూర్తయింది. సూపర్ 6 అని 6 చెప్పాం, 6 గిట్లో 4 కంప్లీట్ చేసాం. ఇసుకిస్తున్నాం, సిలిండర్ ఇస్తున్నాం, పెన్షన్ ఇస్తున్నాం, రేపు 15వ తేదీ నుంచి ఉచిత బస్సు ఇస్తున్నాం. అంటే 70% పూర్తి చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అదేవిధంగా ఈ సంవత్సరంలో ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు ఒక పక్క వాళ్ళు సేవా కార్యక్రమాలు చేస్తూ ఆయనకి తలకు ఆపరేషన్ చేసి చేతికి కట్టేశారు. అందువల్ల బస్సు ప్రేమించుకున్నాం జరిగిన తలకి చేతికి కట్టేసారు. ఆయనకి ఏం మాట్లాడుతున్నా అర్థం కావట్లేదు. మౌలంగా తిడుతున్నారు, కానీ జరిగిన విషయం అది. దాన్ని బట్టి అర్థం చేసుకుని నిన్న నల్ల చొక్కాలు వేసుకొచ్చారు. ఎవరైతే నల్ల చొక్కాలు వేసుకున్నారో మొత్తాన్ని అదే రంగులో కలిపేస్తారు ప్రసన్న కుమార్ రెడ్డి. అది తొందరగా అని చెప్తున్నాము. రాబో రోజుల్లో వైసీపీ పార్టీ అయిపోతుంది. మేము చేసే సంక్షేమ పథకాలు, ఎమ్మెల్యే గారు, ఎంపీ చేసే ఈ సంక్షేమ పథకాలు, వాళ్ళ సేవా కార్యక్రమాలు తెలుగుదేశం పార్టీ నడిపిస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఒకటి వంతులు పడి మరి మైక్ పట్టుకొని మాట్లాడుతూ ఉన్నారు. 200 నుంచి 400, 500 రూపాయలు ఇచ్చి మీరు జనాల్ని తోలినటువంటి మాట వాస్తవా కాదా అని చెప్పని చేసుకొని చెప్పాలి. నా దగ్గర ప్రత్యక్షమైనటువంటి వీడియోలు కూడా చూపిస్తాను కావాలంటే. తల్లి, ఈ ప్రసన్న కుమార్ రెడ్డి పరిస్థితి సాక్షాత్తు గతంలో వైఎస్ఆర్సీపీ పార్టీలో ఎంపీ గారు, ఎమ్మెల్యే గారు ఉన్నప్పుడు 2 కాళ్ళకి సాష్టాంగ నమస్కారం చేసినటువంటి పరిస్థితులు మీ దగ్గర ఉన్నాయా లేదా? వాళ్ళ దగ్గర నుంచి మీరు డబ్బులు దండుకొని తెచ్చుకున్నటువంటి పరిస్థితులు, అడుక్కుంటే డబ్బులు ఇచ్చినటువంటి పరిస్థితులు ఉన్నాయా లేదా? వాస్తవా కాదా? ఈ ప్రసన్న కుమార్ రెడ్డి చెప్పాలి. ఒక్కసారి ఈరోజు ఆయన చుట్టుపక్కల ఉండేటువంటి కొంతమంది 5 మండలాల్లో, కొడలూరు మండలంలో వీర్ చలపతిరావు అన్నటువంటి వ్యక్తినో, కోవూరు మండలంలో దొడ్డరెడ్డి నిరంజన్ బాబు అనేటువంటి వ్యక్తినో, ఇందుకూరుపేట మండలంలో ఇంకొక వ్యక్తినో, ఇంకొక మండలంలో ఇంకొక వ్యక్తినో అడ్డం పెట్టుకొని 100 కోట్ల రూపాయలు నువ్వు సంపాదించినటువంటి మాట వాస్తవా కాదా? ఇందుకోసంగా నిన్ను ప్రజలందరూ కూడా చీత్కరించి ఈరోజు మా ఎమ్మెల్యే గారు అయినటువంటి ప్రశాంత్ రెడ్డి గారికి తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేస్తే 55,000 ఓట్ల మెజారిటీ ఇస్తే ఇది ఓర్వలేనటువంటి పరిస్థితుల్లో ఈరోజు నువ్వు మాట్లాడుతూ ఉన్నావు. ఎందుకు మాట్లాడుతూ ఉన్నారు? ఇంకా ఏంటంటే మా ఎమ్మెల్యే గారు మీకు ఇచ్చినటువంటి ఒక అవకాశం ఇచ్చారు. అవినీతి రహిత, వివాద రహిత నియోజకవర్గంగా కోవూరుని మారుద్దామని చెప్పని మొట్టమొదటి నుంచి కూడా మమ్మల్ని అందరినీ ఆపినటువంటి పరిస్థితుల్లో ఈరోజు మీకు నోరు లేస్తా ఉంది. కొద్దిగా కానీ మమ్మల్ని కానీ వదిలిపెట్టుంటే నీకు ఈ పక్కన మాట్లాడినటువంటి వ్యక్తి బెంగళూరులో పోయి కూర్చునేవాడు, ఈ పక్కన మాట్లాడేటువంటి వ్యక్తి ఇంకో పక్క ఒరిస్సాలో కూర్చునేవాడు, నీ వెనకాల ఉండేటువంటి వ్యక్తులు ఒక్కరు కూడా ఉండేవాళ్ళు కాదు. దానికంటే ఇంకొక ముఖ్య విషయం చెప్తాం. ఒక్కసారి ప్రెస్ వాళ్ళు ఎవరైనా ఉంటే ఒక ఫోటో చూడండి. ఈ ప్రసన్న కుమార్ రెడ్డికి ఆ పక్క ఈ పక్క ఉండే వ్యక్తులు అందరూ కూడా అతని బాధితులా కాదా అని చెప్పని వాళ్ళనే చెప్పని గుండెల మీద చేసుకొని చెప్పాలా. ప్రతి ఒక్కరి దగ్గర నువ్వు డబ్బులు దండుకుంటేనే నీ వెనకాల ఒక్కరే ఉండాలి. అయితే ఒక్క చిటికేస్తే మా ఎమ్మెల్యే గారు కానీ, ఎంపీ గారు కానీ ఒక్క చిటికేస్తే నీ పక్కన ఉండే వాళ్ళు ఎవరు కూడా ఉండరు. ఇంకా కాకపోతే అక్కడ అంత దుర్మార్గులు ఉన్నారు కాబట్టి, వాళ్ళు ఎవరిని వద్దన్నారు కాబట్టి వాళ్ళందరూ కూడా నీ పక్కన కూర్చో ఉన్నారని చెప్పనేటువంటి విషయం గుర్తుపెట్టుకోమని చెప్పి చెప్తాను. నీకు మాట్లాడేటువంటి అర్హతకి సెలవు పెట్టి ఒక వ్యక్తిని బ్రోకర్గా పెట్టుకొని వాడు చేత మోయించుకుంటున్నావు బస్తాలు. నీ కాడు ఉండరు బ్రోకర్లు. మా ప్రశాంతమ్మ కాడు కానీ, మా ఎంపీ గారు కాడు కానీ మా వాళ్ళు ఎవరు బ్రోకర్ లేరట. నీతి నిజాయితీగా పనిచేసే వాళ్ళు ఉండరు. ఇక్కడ ఎవరు డబ్బులకి ఆశపడేవాళ్ళు లేరు.
మా వాళ్ళు రాజకీయాల్లో వాళ్ళు రాజకీయానికి కొత్త అయినా ఆవేశం అనేది వాళ్ళ ఇంట వంట లేదు. వాళ్ళు ఎవరు పోయినా నిదానంగా గోప్యంగా మాట్లాడుతున్నారు, గోప్యంగా సమాధానం చెప్తున్నారు, ప్రతి ఒక్కరికి మంచి పని అనేది చేస్తున్నారు. గవర్నమెంట్ వచ్చి ఆమె గెలిచి కరెక్ట్గా సంవత్సరం రోజులైంది. సంవత్సరం రోజుల్లో ఎన్ని పనులు చేసిందో మనం చెప్పేదానికి కూడా ఒకరోజు పొద్దుస్తాం సరిపోద్ది, ఒక పేపర్ న్యూస్ కానీ తీసుకుంటే. పంపిణీ కానీ, రోడ్లు కానీ, ఎక్కడైనా నీళ్ళ సమస్య కానీ, వాటర్ ప్లాంట్లు కానీ, ప్రతి ఒక్కటి కూడా ఎంపీ గారు కానీ ఎమ్మెల్యే గారు కానీ శ్రద్ధతో ఎవరు వచ్చి ఏం చెప్పినా కూడా స్పష్టంగా నిమిషాల మీద చేసి పనిచేయిస్తున్నారు. ఏదో ఎన్నుపోటు పొడిచి ఆయన ఏదో 2 మెతుకులు పెట్టాడు అనేది ఏదో చెప్తున్నావు. అసలు మహానుభావ 2009లో చంద్రబాబు నాయుడు 10 కోట్లు నీకు ఎగస్ట్రా ఇచ్చి గెలిపిస్తే చంద్రబాబు నాయుడికి ఎన్నుపోటు పొడిచి రాజశేఖర రెడ్డి గారికి నాయకులు కూడా చెప్పకుండా కూడా పోయావు కదా మహానుభావ. 2009లో కనీసం కోవుని సొంత చెల్లికి పొడవలా ఎలక్షన్లో తిప్పుకొనా. మీరు వెన్నుపోటు గురించి మా ఎంపీ గారిని విమర్శించే స్థాయి మీకు లేదు. గుర్తుకున్నావు. మా మేడం గారు ఏదో డబ్బులు పెట్టి నాయకులను కొనుక్కుంటున్నావు అని ఒక సామెత ఏదో మాట్లాడావు. మాకు డబ్బులు పెట్టి కొనుక్కోవాల్సిన పని అవసరం మాకు లేదు. మహానుభావ, నీ దెబ్బకి, నీ కలెక్షన్ దెబ్బకు తట్టుకోలేక మా పార్టీలోకి వస్తుంటారు. ఏది గ్రామాల్లో నీ కలెక్షన్ మళ్ళీ మొదలు పెట్టావు. 4 నెలలు దాకా మొదలు పెట్టావు. అయ్యా 1 లక్ష అయ్యా, 2 లక్షలు ఇయ్యా, ఇదయ్యా అని. 2019 ఎలక్షన్లకు ఈయన పోయేటప్పుడు ఈయన ఇచ్చిన వాగ్దానాలే నెరవేర్చుంటే 11 స్థానాలకు వచ్చున్నాడు. ప్రజలే ఎన్ని అందరంలో కూర్చోబెట్టుండేవాళ్ళు. ఆ రోజు నువ్వు చెప్పిన వాగ్దానాలే నిర్వర్తించలేదు కాబట్టి ఎత్తుగా మూల పారేశారు మీ వైసీపీ గవర్నమెంట్. మీరు మళ్ళీ సంవత్సరం రోజుల్లోనే ఇంకా ప్రజలు వెన్నుపోటు దినం చేయడం చాలా హాస్యాస్పదం. మళ్ళీ దాని మీద ఒక ప్రెస్ మీట్ పెట్టి మా శాసనసభ్యులు అదేవిధంగా ఎంపీ గారైనటువంటి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు, ప్రభాకర్ రెడ్డి గారు గురించి అవాకులు చవాకులు పాలటం చాలా విచిత్రంగా ఉంది. ప్రసన్న కుమార్ రెడ్డి గారు, మీరు అన్నట్టు పాత తెలుగుదేశం వాళ్ళందరూ ఇళ్లలో ఏం కూర్చోలేదు. ఇప్పుడు మీకన్నా ఎక్కువ చనువుగా ఎమ్మెల్యే గారి ఇంట్లో చొచ్చుకుపోయి ఎమ్మెల్యే గారు ఆదరాభిమానాలతో మేము ముందుకు వెళ్తూనే ఉన్నాం. తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎల్లవేళగా అండగా ఉండే వ్యక్తులు ప్రశాంత్ రెడ్డి గారు, ప్రభాకర్ రెడ్డి గారు. ప్రసన్న కుమార్ రెడ్డి గారు, మీరు రెడ్ లైట్ ఏరియా నుంచి కొనుక్కొచ్చారా? ఇదే కార్యకర్తని, ఇదే నాయకత్వాన్ని, లేదే అప్పుడు పెద్ద గొప్పవాళ్ళు మేము అంటే మీరు తెలుగుదేశం పార్టీలో పోటీ చేసినప్పుడు, మేము తెలుగుదేశం పార్టీ నుంచి కష్టపడి గెలిపించినప్పుడు మేము చాలా నిస్వార్థపరులైనటువంటి నాయకత్వ లక్షణాలు కలిగినటువంటి నాయకులు మేము. ఈరోజు ఈ విధంగా ఆ విధమైనటువంటి పదజాలంతో తెలుగుదేశం పార్టీ వాళ్ళని మాట్లాడడం మీకు సమంజసమేనా? రాజకీయ భిక్ష పెట్టింది ఏ పార్టీ? రాజకీయ భవిష్యత్తు కల్పించింది ఏ నాయకుడు? ఒక్కసారి ఆలోచించండి, ఆలోచించండి. ఏదో మాట్లాడేస్తే వెళ్ళిపోద్ది, మొత్తం డ్యామేజ్ అయిపోద్ది తెలుగుదేశం పార్టీ అంటే ఆ భ్రమ వల్ల కూడా కాదు తెలుగుదేశం పార్టీని వీక్ చేయడం. అటువంటి కార్యకర్తలు ఉన్నారు ఈ తెలుగుదేశం పార్టీ. పంచాయతీలో సీనియర్ వార్డు సర్పంచ్. ఇటీవల ప్రసన్న కుమార్ రెడ్డి అవినీతికి, అక్రమాలకి, దోపిడీకి, ముఖ్యంగా కోవూరు, బుచ్చి 2 మండలాలకు సంబంధించి కన్న పొరులు కట్ట మొత్తం మట్టి, ఇసుక అమ్మి కోట్లు దోసుకొని వరదలు వచ్చి దాదాపు 10 రోజులు 10 అడుగుల నీళ్ళల్లో కోవూరు మండల ప్రజలు, బుచ్చి మండల ప్రజలు బతకాల్సిన పరిస్థితి ఏర్పరిచింది ప్రసన్న కుమార్ రెడ్డి. కేవలం ధనదాహనం, ఇసుక దోపిడీ, మట్టి దోపిడీ, వాటితో నీ బతుకు జీవనం నువ్వు గడుపుతున్నావు. అవి చూసే, ఇటువంటి దోపిడీలని చూసి నువ్వు పెట్టేవే వెన్నుపోటు దినం. నీకు కోవూరు నియోజకవర్గ ప్రజలు
1,00,000 మంది నిన్ను నేరుగా పొడిచారు. వెన్నుపోటు ప్రజలు పడవలా, వాళ్ళు నేరుగా నిన్ను పొడిచారు. నువ్వు ఈరోజు ఉదయం మన కోవూరు మాజీ ఎమ్మెల్యే ప్రసన్నన్న విలేకరుల సమావేశంలో చాలా విషయాలు చెప్పాడు. అవి అతనికి మతి భ్రమించి అధోగతయ్యి చెప్తున్నాడు. ఆయన 2019లో ఎలక్షన్ చేయడానికి డబ్బులు కూడా లేక జగనన్న అడిగితే ఇంకా జనాల్లోకి వెళ్ళి నువ్వు తిరగటం లేదు, నీ కోవూరు నియోజకవర్గంలో వెనకంజలో ఉన్నావంటే, అలా నేను ప్రతి గ్రామంలో అప్పులై ఉన్నాను, గ్రామాల్లోకి పోతే ముందు వీటికంటే అప్పుల సంగతి అడుగుతున్నారు, ఆ అప్పులు నేను ఏ విధంగా కట్టాలా, జనాభాకి ఏ విధంగా చెప్పాలా అర్థం కాక నేను ఈ ఎలక్షన్ క్యాంపెయిన్ పోలేకున్నానంటే, అప్పుడు జగనన్న చెప్తే మన దైవాంశ సంభూతుడైన మన వేమిరెడ్డి ప్రభాకర్ అన్న గారు సహాయ సహకారాలతో ఆ అప్పులన్నీ తీర్చుకొని ఎలక్షన్లోకి వచ్చి ఎలక్షన్లో గెలిచాడు. అది అందరికీ తెలిసిందే. ఈరోజు మనం కొత్తగా దాన్ని కల్పించి చెప్పడమే లేదు. అదే 2024లో ఆయన ఈరోజు హైదరాబాద్లో 50 కోట్లు పెట్టి విలాసవంతమైన భవనం, లక్షల విలువ చేసే నువ్వు పెట్టుకునే ఇన్ఛార్జీలు కాదు వీళ్ళు. కొత్తగా పాత మండలంలో అందరినీ కలయిక చేసుకుంటూ అభివృద్ధిని ఏ విధంగా చేయాలో ఆ విధంగా అభివృద్ధి చేయాలని అందరు నాయకుల్ని సమన్వయపరుచుకుంటూ నిద్ర ఆహారాలు మాని నిరంతరం మా అందరికీ సలహాలు ఇస్తూ వాళ్ళు పనిచేస్తున్నారు. అంతేగాని నువ్వు అనుకుంటున్న బ్రోకర్లు, నువ్వు పెట్టుకున్న ఇదే కాదోళ్ళు. ఒక్కసారి నీ పాలనకి ఈ పాలనకి ఒక్కసారి గుర్తు తెచ్చుకో. ఈరోజు గ్రామాల్లో ప్రసన్న కుమార్ రెడ్డి అంటే ఉలిక్కి పడుతున్నారు, నిద్రపోయే వాళ్ళు ఉలిక్కి పడుతున్నారు. లేస్తే అందరినీ కొనేస్తున్నావు అంటున్నారు. కొంటంలే, నీ దగ్గర ఉంటే నీకు నిరంతరం ముడుపులు చెల్లించుకోలేక, నీకు నిరంతరం పెట్టుబడులు పెట్టలేక భయపడిపోయి వాళ్ళ ఆస్తులు అమ్మేసుకొని వాళ్ళు దివాలా తీసి వాళ్ళు నువ్వు బ్లాక్మెయిల్ చేస్తుంటే, అమ్మా నీ అంత దేవత లేదు, నువ్వు చేసే అభివృద్ధి మాకు ఎంతో బాగుంది, నీ అభివృద్ధి కార్యక్రమాలు నస్తున్నాయమ్మా, నీ కాడ మాకు ఒక రక్షణ అనేది ఉంటుంది అనే ఉద్దేశంతోనే మీ వైఎస్ఆర్సీపీ నాయకులందరూ వస్తున్నారు.